మా ముసలోడు వాళ్ళ పెద్ద కూతురికి కింద ఫ్లాట్ అరేంజ్ చేశాడు అన్నాను కదా. ఫ్లాట్ అరేంజ్ చేసిన కాడి నుంచి మమ్మల్ని సావగొట్టి చెవులు మోస్తున్నాడు. ఇక్కడ బలువ ఉంది. బలువ అంటే ఇది తూము అనమాట. ఇది మనకి సెప్టిక్ ట్యాంకర్లకు అలాగనమాట. కింద వాటర్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది. ఆల్రెడీ ఇందులో ఒక మోటార్ ఉంది. ఆ మోటార్ సరిపోదంట. ఇంకో మోటార్ వచ్చి బిగించండి అని చెప్పారు. బిగించండి అని చెప్తే మా ఇంజనీర్లు ఉన్నారు ఇద్దరు. ఆ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు చూపిస్తారు మీకు చూడండి. మా ముసలోడు ఇంజనీర్ ఏం చేయడంటే మొత్తానికి ఇది 7 మీటర్లు కావాలి. ఆ పంపు కానించి ఆ పైకి బిగింతాకి ఇక్కడ నుంచి అలా బిగింతాకి 7 మీటర్లు కావాలి. 4 మీటర్లు అట్టుకొచ్చారు. తెచ్చింది వాళ్ళు ఇవ్వలేడు, మళ్ళీ ఇంకో ముక్క తేలేడు. అందుకనే ఈ ఇంజనీర్లు ఇద్దరు కలిపి ఈ కడప కింగు ఇలా చూడు, ఈయన మా ఓడు ఈడు ఇలా చూడు, వీళ్ళిద్దరు కలిపి ఈ పీవీసీ పైపుల్ని అతికేస్తున్నారు అనమాట. చూసారా, అతికేస్తున్నారు. ఇందులో కలుపుతారనమాట. ఈ మ్యాన్ హోల్లోకి కలుపుతారు. అందులో వచ్చి వేస్ట్ వాటర్ అంతా ఇందులోకి వెళ్ళటాకే. కోవిడ్ వస్తే సంబరం కాదు. కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని బాధలు పడాలో. కొంతమంది గల్ఫ్ కంట్రీ వచ్చేస్తే సంగలు కొట్టుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయో. మనం ఒక పని అనుకుంటే ఒక పని చేయవలసి వస్తుంది. అన్ని పనులు చేయాలి. చూసారా, మేము డ్రైవింగ్ చేస్తాకు వచ్చాము, అన్ని పనులు చేయాలి. ఆ పిల్లడు డ్రైవింగ్ చేస్తాకు వచ్చాడు, ఈ పిల్లడు వంట చేస్తాకు వచ్చాడు, అన్ని పనులు చేయాలి. చూసారా, కోవిడ్లో పరిస్థితి ఇది. ఇంటి దగ్గర ఉండగా చేతులు ఏ పని ఉన్నా పనికి వెళ్తాకే వెనక ముందు తచ్చులు ఆడతారు. ఏంటంటే జిఎం అదే జీబీ అంటే బద్ధకం అనమాట. ఆ బద్ధకం గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేయాలంటే చేయలేరు. ఇంటికాడ పని చేసిన వాడు ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి కత్తలాగా పని చేయగలరు. జస్ట్ ఇందాకే మా ఓడికి ఈ మేకుల గురించి చెప్పాను. వీటితోటే పని పడ్డది. చూసారా, ఈ మ్యాన్ హోల్ మూత ఓపెన్ చేయడం కోసం అనేసి ఈ 2 మేకులు యూజ్ చేస్తాడు మా ఓడు. అది చూసారా, మా ఓడి తెలివితేటలకి మూత ఓపెన్ అయ్యింది. మేకులు అక్కడ ఉన్నాయని చెప్పడం వల్ల దగ్గరలో మేకులు దొరికినాయి. కాకపోతే పైకి ఎక్కడికో వెళ్ళి తేవాల్సి వచ్చింది. ఈ పిల్లడికో మేకులు ఏంటో తెలదు. ఈ మ్యాన్ హోల్లో ఆల్రెడీ పెద్ద లావంటి పైపు ఉంది. ఈ సన్నంగడ పైపు పక్క నుంచి వెళ్ళగలుగుతుంది. దీన్ని క్రాస్గా కొంత కట్ చేసి చిన్న ముక్క పెట్టుకోవాలి. అంతేగాని పెద్దది ఎడదామంటే చాలా కష్టం. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం ఇదే టైంలో మామూలుగాని పైనుంచి కింద కొత్త ఒక చేదు వారు తినవలసి వచ్చింది. అది ఏంటంటే కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం సెకండ్ టైం వచ్చినప్పుడు, కరోనా సెకండ్ టైం వచ్చినప్పుడు మా నాన్నగారు చనిపోయారు అన్నమాట. అది రేపు మా నాన్నగారు చనిపోయిన రోజు. అందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించండి. రేపు మళ్ళీ మా నాన్నగారి గురించి చిన్న వీడియో చేస్తాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.